మామూలుగా చాక్లెట్లు తింటాం, బిస్కెట్లు తింటాం, స్వీట్లు తింటాం, మంచినీళ్ళు తాగుతాం, అన్నం తింటాం, ఇక జ్వరం వస్తే మందు గోళీలు మింగుతాం అంతే. ఇంకా అంతకు మించి మనం తినేది ఏం ఉండదు, తాగేది కూడా ఉండదు కదా. కానీ ఇక్కడ మాత్రం ఒకరు ఏం తిన్నారో తెలిస్తే, తిన్నాక ఏం జరిగిందో తెలిస్తే ముక్కు మీద ఏలేసుకుని ఓర్నాయనో అంటారు పక్కా. 29 స్టీల్ చెంచాలు, 19 పండ్ల పురుసులు, 2 పెన్నులు మింగి నొప్పని బొబ్బలు పెడుతుంటే డాక్టర్లు ఆపరేషన్ చేసి అన్నిటిని బయటకు తీసిండ్రు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అగజూడుండ్రుల్లా చెంచలను, బురుసులను, పెన్నులను ఏ తీరుగా వంచి మింగిండో కొడుకా చూసిర్రానుల్లా ఎంతగానో ఉన్నాయో. అయినా గిదేం తిండి, గివేమన్నా తీయగుండేటియా పుల్లగుండేటియా? గివెందుకు మింగిండు అంటే కోపంతోనే మింగిండు. అరే ఇదేందనంటే ఉత్తరప్రదేశ్లో ఉండే ఈ సచిను డ్రగ్స్కు బానిసై పర్షాన్ చేస్తుంటే ఇంటోలో తీసుకుపోయి డి అడిక్షన్ సెంటర్లో చేర్చిరట గంతే. నన్నెందుకు దీంట్లో తోలిండ్రని కోపంతోని టేబుల్ మీద ఉన్న చెంచలు, పెన్నులు, బురుసులు తీసుకొని బాత్రూంలకు పోయి పట్ట మింగి అటెంక నొప్పితోనే ఏడుస్తుంటే దవాఖానకు తీసుకొని పోయినరట. అప్పుడు డాక్టర్లు టెస్టులు చేసి ఎక్స్రేలు తీస్తే అప్పుడు విషయం తెలిసిందట. మనోడికి ఎందుకు నొప్పి లేసేది. ఇక అప్పుడు ట్రీట్మెంట్ షురూ చేస్తే ఒక్కొక్కటి బయటకు తీస్తే గింతగానం వెళ్ళినాయుల్లా. ఇప్పుడు మంచిగానే ఉన్నాడట. కానీ పిచ్చి కాకుండా ఏంది చెప్పుండ్రి, మనోడి బాగుగోరే ఇంటోళ్ళు దాంట్లో ఏర్పిస్తే ఇంకింత ఆగం కథ చేసి వాళ్ళను తీరుగా బాధ పెట్టబట్టే. మరి ఇప్పటి సందన్న మంచుకుంటాడో కొద్ది రోజులకే పురుగు తిరిగి పిచ్చి చేస్తాడో తెలియదు. కానీ ఇట్లుంటాయి కొందరు చిత్ర విచిత్రాలు. ఏం చేస్తాం.